చిన్న పల్లెటూరు. అక్కడ వర్షాలు లేక పొలాలు ఎండిపోయి ఉంటాయి. అందరూ పట్నం వలస వెళుతుంటారు. ఒక పేద ఊరిలో చింటూ అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ల నాన్న ఒక రైతు. పొలం పండక అప్పులు పెరిగిపోవడంతో వాళ్ల నాన్న చాలా బాధపడుతుండేవాడు. ఊరిలోని అందరూ భూములను వదిలేసి పట్నం వెళ్ళిపోతుంటే చింటూ మాత్రం ఒక పాత బావి దగ్గర కూర్చుని ఏదో ఆలోచించేవాడు. ఒకరోజు ఒక ముసలాయన ఆ దారిలో వెళుతూ దప్పికతో అలమటించి కిందపడిపోయాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి నీటిని చింటూ ఆ ముసలాయనకు తాగించాడు. ఆ వృద్ధుడు సంతోషించి చింటూకి కొన్ని విత్తనాలిచ్చి, నమ్మకంతో వీటిని నాటు, నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్లందరూ ఎండిపోయిన భూమిలో విత్తనాలు వేస్తే ఏం వస్తాయి అని ఎగతాళి చేశారు. కాని చింటూ మాత్రం తన నాన్నతో కలిసి ఆ విత్తనాలు నాటి ఎంతో కష్టపడి దూరం నుండి నీళ్లు మోసుకొచ్చి పోశాడు. కొన్ని నెలల తర్వాత అందరూ ఆశ్చర్యపోయేలా ఆ ఎండిన భూమిలో బంగారు రంగులో పంట పండింది. అది ఒక అరుదైన పంట. ఆ పంటనమ్మి చింటూ వాళ్ల నాన్న అప్పులు తీర్చడమే కాకుండా ఊరిలో ఉన్న బావులను పూడిక తీయించి గ్రామాన్ని మార్చేశాడు. నీతి: కష్టం ఎప్పుడూ వృధాపోదు. లోకం ఎగతాళి చేసినా నీ నమ్మకాన్ని వదులుకోకు.